సురేష్ కుమార్ గారు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో మీడియా అనేది నాలుగో స్తంభం లాంటిది అని చెప్పారు. దాన్ని బట్టి ప్రజాస్వామ్యం పరిడవిల్లాలంటే మీడియా ఎంత ప్రధాన పాత్ర పోషిస్తుందన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ప్రభుత్వం ప్రజల కోసం చట్టాలు చేస్తుంది, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంది, సంక్షేమ పథకాన్ని ప్రవేశపెడుతుంది. వాటి లబ్ధి ప్రజలకు చేర్చి తద్వారా వారి జీవన ప్రమాణాలు స్థితిగతులు పెంచి ఒక బలమైన ఆర్థిక వ్యవస్థకు పునాది వేసి రాష్ట్రాలు కానీ లేదా దేశాన్ని కానీ ప్రపంచం ముందు బలమైన ఆర్థిక వ్యవస్థగా, రక్షణ పరంగా బలమైన శక్తిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తుంది. అయితే ఈ క్రమంలో ప్రభుత్వం చేపట్టిన పనులు కానీ, తీసుకొస్తున్న పథకాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ సమర్థవంతంగా ప్రజలకు చేరాలన్నా, లేదా క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ఇబ్బందులు ప్రభుత్వం దాకా తీసుకెళ్లాలన్నా అది మీడియా ద్వారానే సాధ్యమవుతుందన్న విషయం మనందరికీ తెలిసిందే. అంటే ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వార్తలాగా పనిచేస్తూ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని, వారి సమస్యల్ని తీసుకెళ్లడమే కాకుండా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే పని మీడియా చేస్తుంది. అటువంటి ప్రధానమైన మీడియాకి సంబంధించి వాళ్ళ వార్తల పేరుతో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ముదావహం, అభినందనీయం కూడా. అంటే ప్రజలకి చాలా విషయాలు తెలియాలంటే మీడియా ద్వారా తెలియాలి. ఇప్పుడు సురేష్ గారు చెప్తా ఉన్నారు, జర్నలిస్ట్ వెల్ఫేర్ బోర్డు ఉంది, దాని ద్వారా మీడియా రంగంలో ఉంటున్న జర్నలిస్టులకు కూడా సహాయం అందించే ప్రయత్నం చేస్తున్నారు. బహుశా చాలా ఎంతమంది మనకు తెలుసో తెలియదు, నాకు తెలియదు. ఎందుకంటే నేను ఇప్పుడే విన్నాను, ఇప్పుడే చెప్తుంటే విన్నా. అందరికీ రోజు ఉన్నట్టుగా మీడియా కూడా నేషనల్ ప్రెస్ డే ఉంది, నవంబర్ 16. ఆ రోజు మళ్ళీ మన బాధ్యత ఏంటి, సమాజ సేవకు, జాతి నిర్మాణం కోసం మనం పునరంకితం కావడం అనే విషయం మీద మనం ప్రతిజ్ఞ చేసుకుంటున్నాం. మళ్ళీ ఒక విలువలతో కూడిన జర్నలిజానికి కట్టుబడి సమాజానికి ఉపయోగపడేలాగా మన మేధస్సుని, మన శక్తిని కూడా మనం వాడాల్సిన అవసరం ఉంది. 2001లో నేను అడిగాను, అందుకని మీరు తెలియదు అన్నారు కాబట్టి చెప్తాను. 2001లో అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు జర్నలిస్ట్ వెల్ఫేర్ బోర్డు ప్రవేశపెట్టారు. తద్వారా రిజిస్టర్ అయిన పబ్లికేషన్ ద్వారా ఎవరైతే జర్నలిస్టులు ఉంటారో వారికి ఏదైనా ప్రమాదవశాత్తు ఏదైనా యాక్సిడెంట్ జరిగితే దానికి 2 లక్షల నుంచి 5 లక్షల దాకా ఆ తీవ్రతను బట్టి లబ్ధి పొందే అవకాశం ఉంది. ఇవాళ దేశవ్యాప్తంగా 1,64,000 పబ్లికేషన్స్ ఉన్నాయని మాకు చెప్పిన తర్వాత నేను ఇప్పుడే చెక్ చేసి చూశాను. అన్ని విషయాలు అందరికీ తెలియాల్సిన అవసరం లేదు. జర్నలిస్ట్కి సంబంధించిన విషయం జర్నలిస్ట్ మిత్రులకే తెలియకపోతే, అందుకని ఇటువంటి ఈ ఇంటరాక్షన్ పెట్టి అనేక విషయాల్ని, ప్రభుత్వం ద్వారా జరుగుతున్న విషయాన్ని ప్రజల్లో క్షేత్రస్థాయిలో జరుగుతున్న విషయాన్ని ప్రభుత్వానికి తీసుకెళ్తున్న సందర్భంగా నేను ఏపీని మరొకసారి అభినందిస్తున్నా. ఇవాళ ప్రధానంగా ఏ దేశమైనా సమాజం, అభివృద్ధి, సంక్షేమం ఈ వీటి మీదే ఆధారపడి ఉంటుంది. ఇవాళ ఈ కార్యక్రమంలో 12 సంవత్సరాల్లో కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రిగా ఏర్పాటైన ఎన్డీఏ ప్రభుత్వం ఈ దేశానికి లేదా ప్రజలకి ఏ రకమైన సేవ చేసింది, ఎటువంటి సంక్షేమ పథకాలు తీసుకొచ్చింది, ఎటువంటి అభివృద్ధిని తీసుకొచ్చింది, తద్వారా సమాజంలో వచ్చిన మార్పు ఏంటి, ప్రజల జీవన ప్రమాణాలు ఏ మేరకు పెరిగాయనే విషయాన్ని మాట్లాడుకోవడానికి మనం ఇలా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకోవడం జరిగింది. ప్రెస్ కాన్ఫరెన్స్ అనడానికి ఒక ఇంటరాక్షన్ లాగా దీన్ని నిర్వహిస్తున్నాం. నేను ఖచ్చితంగా చెప్పగలను, 12 సంవత్సరాల్లో దేశ ఆర్థిక వ్యవస్థకి బలమైన పునాదులు ఈ దేశంలో పడ్డాయి. ఆర్థిక వ్యవస్థను కూడా ఒక బలీయమైన శక్తిగా గత 12 సంవత్సరాలు తీర్చిదిద్దడం, తీసుకొచ్చిన అనేక రకాలైన సంక్షేమ పథకాలు ప్రజల్లో గణనీయమైన మార్పు తీసుకొచ్చాయి. అభివృద్ధి కార్యక్రమాలు సంపద సృష్టించి ఇవాళ ఎక్కడో 11వ స్థానంలో పునారెళ్ళిపోతున్న మన ఆర్థిక వ్యవస్థ కొన్ని సంవత్సరాల్లోనే
ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెంది రాబోయే రోజుల్లో 3వ స్థానానికి మనం స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 1వ స్థానానికి వెళ్ళే దిశగా కూడా మనం ప్రయాణం చేస్తాం. ఇదని ఒక రోజులో జరగలేదు, ఒక కార్యక్రమం వల్ల జరగలేదు. ఒక్కొక్క వ్యక్తికి ఉపయోగపడేలాగా, ఒక్కొక్క వర్గం అభివృద్ధి చెందేలాగా అనేక రకాలైన సంక్షేమ పథకాలని, అభివృద్ధి కార్యక్రమాన్ని 12 సంవత్సరాల కాలంలో తీసుకోవడం జరిగింది. దాని కారణంగానే ఇవాళ మనం చూస్తున్న ఈ ట్రాన్స్ఫర్మేషన్, ఈ మార్పు మనకు కనిపిస్తాం. ప్రధానంగా మౌలిక సదుపాయాల కల్పన మీద దృష్టి, పేదరిక నిర్మూలన మీద దృష్టి, దౌత్యపరంగా అనేక దేశాలతో వాణిజ్యపరమైన సంబంధాలు కానీ, దానికి సంబంధించిన అగ్రిమెంట్లు చేసుకోవడం కానీ, అదేవిధంగా రక్షణ పరంగా కూడా మనం బలమైన శక్తిగా మారుతూ, ఒకవైపు అంతర్గత రక్షణ కాపాడుకుంటే, ఇంటర్నల్ సెక్యూరిటీని కాపాడుకుంటూనే ప్రపంచవ్యాప్తంగా కూడా రక్షణ పరంగా కూడా మనకు బలహీనమైన శక్తిగా ఎదిగారు. ఇది నేను చెప్తున్న మాట కాదు, ప్రపంచమంతా చెప్తున్న మాట. ప్రధానంగా ఎప్పుడు పేదరిక దేశంగానే పరిగణించబడుతున్న మన దేశంలో పేదరిక నిర్మూలన కోసం తీసుకొచ్చే 12 సంవత్సరాలు తీసుకొచ్చిన అనేక రకాల కార్యక్రమాలు, ప్రధానంగా ఉచితంగా రేషన్ 80 కోట్ల మందికి అందించడం కానీ, లేదా 4 కోట్లకు పైగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా పేదల నివాసం ఉండడానికి, ఒక గౌరవప్రదమైన జీవితం గడపడానికి ఇలా నిర్మాణం చేయడం కానీ, లేకపోతే ఉజ్వల సిలిండర్ ద్వారా 11 కోట్ల మందికి ఉచిత సిలిండర్లు అందించడం కానీ, లేదా ప్రజలందరికీ బీమా ఉండాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, కౌశల్ యోజన, లేకపోతే అటల్ పెన్షన్ స్కీమ్, లేదా మాన్ధన్ యోజన, లేకపోతే వీధి వ్యాపారుల కోసం స్వనిధి లాంటి అనేక రకాలైన కార్యక్రమాలు తీసుకొచ్చిన కారణంగా, లేదా మహిళల ఆత్మగౌరవాన్ని నింపడం కోసం మరుగుదొడ్ల నిర్మాణం, ఇటువంటి అనేక కార్యక్రమాలు తీసుకొచ్చిన కారణంగా గత 12 సంవత్సరాల్లో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటకు వచ్చారని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ చెప్తాం. ఈ 12 సంవత్సరాల్లో ఇంతమంది బయటకు వచ్చారు. అదే రకంగా ఈ పథకాలు ఏవైతే నేను చెప్పినట్టుగా ఈ స్వకర్మ పథకం కావచ్చు, లేదా బీమా పథకాలు కావచ్చు, అంటే సోషల్ సెక్యూరిటీకి సంబంధించిన పథకాలు తెచ్చిన కారణంగా గత 12 సంవత్సరాల్లో సోషల్ సెక్యూరిటీ కవరేజ్ కేవలం 19% ఉంటే అది ఇవాళ 64.8%, అంటే దాదాపు 65% మంది ఇవాళ దేశంలో సోషల్ సెక్యూరిటీ కవరేజ్ ఉంటున్న వాళ్ళు ఉన్నారు. ఇది ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ILO చెప్పిన మాట. ఈ 12 సంవత్సరాలు వచ్చిన మార్పు ఈ రకంగా. తర్వాత ప్రధానంగా మౌలిక సదుపాయాల కల్పన మీద దృష్టి పెట్టి, మౌలిక సదుపాయాల కల్పన మీద పెట్టుబడులు పెట్టడం అంటే సంపదను సృష్టించడమే. దాని కారణంగా ఇవాళ మనం ఇది పెద్ద ఆర్థిక వ్యవస్థలో ఒకటిగా మార్పు చేద్దాం. ప్రధానంగా హైవేల మీద నిర్మాణం దృష్టి పెట్టి 12 సంవత్సరాల గతంలో హైవే నెట్వర్క్ కేవలం 91 కిలోమీటర్లు మాత్రమే ఉంటే ఈ 12 సంవత్సరాల్లో 56,000 కిలోమీటర్లు. గతంలో 2 రోడ్ల హైవేల నిర్మాణం ఉండేది, 4 రోడ్ల హైవేల నిర్మాణం కానీ, ఇవాళ 6 రోడ్లు 8 రోడ్లు ఎక్స్ప్రెస్ వేలు కానీ, లేదా ఎలివేటెడ్ కారిడార్ల కారణంగా 56,000 కిలోమీటర్ల హైవేల నిర్మాణం ఇవాళ దేశవ్యాప్తంగా జరుగుతుంది. అదేవిధంగా భారత్ మాల కింద, సాగర్ మాల కింద కూడా పెద్ద ఎత్తున లక్షల కోట్ల పెట్టుబడులతో కూడా ఇవాళ మౌలిక సదుపాయాల కల్పన జరుగుతుంది. దాని కారణంగా లాజిస్టిక్స్లో సౌలభ్యం ఏర్పడమే కాకుండా, ప్రయాణ సౌకర్యమే కలపడమే కాకుండా, ఈ మనము 25% పైగా విదేశాల నుంచి క్రూడ్ ఆయిల్ మీద ఆధారపడి ఉన్నాం, పెట్రోల్ మీద, డీజిల్ మీద ఆధారపడి ఉన్నాం. కాబట్టి ఆ ఇంపోర్ట్ డిపెండెన్స్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించుకోవడానికి, ప్రయాణ దూరం తగ్గింది, మైలేజ్ పెరుగుతున్న కారణంగా ఇంపోర్ట్ డిపెండెన్స్ ఏది ఉందో దాన్ని తగ్గించుకొని ఒక స్వయం సమృద్ధ ఆత్మనిర్భర్ భారత్ నిర్మాణానికి కూడా మనం ఈ విధంగా పునాదులు వేసుకుంటున్నాం. మౌలిక సదుపాయాల కల్పన వచ్చినప్పుడు రైల్వే కూడా ఇవాళ ఇక్కడ సిపిఆర్ గారు ఉన్నారు, సౌత్ కోస్టల్ రైల్వే మన ప్రాంతానికి కూడా వచ్చింది. రైల్వేలో బడ్జెట్ కూడా ఎక్కువ 26,000 నుంచి దాదాపు 10% పెరిగి 10 రెట్లు పెరిగి 2,70,000 కోట్లకి ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ పెంచితే, మీరు 2004 నుంచి 2014 దాకా మీరు చూస్తే సగటున ఆంధ్రప్రదేశ్కి రైల్వేల అభివృద్ధి కోసం జరిగిన కేటాయింపులు 886 కోట్లు అయితే, ఈ ఆర్థిక సంవత్సరంలో 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి కార్యక్రమాల కోసం, రైల్వే అభివృద్ధి కోసం చేసిన కేటాయింపులు 10,134 కోట్లు. అంటే 12 రెట్లు కేటాయింపులు 12 సంవత్సరాల్లో పెరిగాయి, 12 రెట్లు పెరిగాయి.
దాని కారణంగా 23,000 కోట్ల రూపాయల పనులు ఇవాళ ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా రైల్వే పనులు జరుగుతున్నాయి. అవి ఎలక్ట్రిఫికేషన్ కావచ్చు, లేదా కొత్త ట్రాకుల నిర్మాణం కావచ్చు. 21,000 కిలోమీటర్లకు మాత్రమే ఎలక్ట్రిఫికేషన్ 2014 ముందు ఉంటే ఇవాళ అది 46,000 కిలోమీటర్లకు పెరిగింది. అంటే 25,000 కిలోమీటర్లు 12 సంవత్సరాల్లోనే ఎలక్ట్రిఫికేషన్ కూడా చేసే విధానం మనం చూసాం. అదేవిధంగా డబ్లింగ్ పని 36,000 కిలోమీటర్ల కొత్త ట్రాక్ కూడా సంవత్సరంలో గత 12 సంవత్సరాలు ఉన్నాయి. ఎందుకంటే వీటి వల్ల పేదలకి, ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలకి, రైల్లో ప్రయాణం చేస్తున్న వారికి సౌకర్యవంతంగా ప్రయాణం ఉండడమే కాకుండా, అది కాకుండా ఈ గూడ్స్ దీని భారం కూడా తగ్గే అవకాశం ఉంది. ఎలక్ట్రిఫికేషన్ పెట్టిన కారణంగా మళ్ళీ గతంలో దాకా డీజిల్ ఇంజన్ కాకుండా డిపెండెన్సీ కూడా తగ్గించుకుంటున్నాం, ప్రయాణ సమయం తగ్గించుకుంటున్నాం, తర్వాత డిపెండెన్సీ తగ్గించుకుంటున్నాం. తద్వారా మన ఆర్థిక వ్యవస్థకు తోడ్పడేలాగా కూడా ఈ అనేక రకాల మౌలిక సదుపాయాల కల్పన మీద దృష్టి పెట్టినప్పుడు, పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టినప్పుడు ఉపయోగకరంగా ఉంటాయనే విషయాన్ని ఈ సందర్భంగా మనం అర్థం చేసుకోవాల్సింది. ప్రధానంగా ఏదైనా సమాజంలో అభివృద్ధి సాధించాలంటే యువతకు ఉపాధి అవకాశాలు కలిగించాలి, పెట్టుబడులు కావాలి. పెట్టుబడులు రావడం ద్వారానే పారిశ్రామిక వృద్ధి కారణంగానే ఈ మనకు ఆదాయం, ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఆ ఆదాయాన్ని మళ్ళీ మౌలిక సదుపాయాల కల్పన మీద కానీ లేదా సంక్షేమం మీద కూడా పెట్టడానికి అవకాశం ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ పెద్ద ఎత్తున పెట్టుబడుల కోసం తీసుకుంటున్న చర్యల కారణంగా బయట దేశాల నుంచి ఎఫ్డిఐలో మనకి 700 బిలియన్ డాలర్లు, అంటే దాదాపు 65 లక్షల కోట్ల ఎఫ్డిఐ పెట్టుబడులు మన రాష్ట్రంలో, మన దేశంలో మొత్తం మీద వచ్చాయి. దాని కారణంగా మనకి ఇంపోర్ట్స్ పెట్టుబడులు వచ్చాయి. పెట్టుబడుల కారణంగా ఇవాళ పరిశ్రమలు వచ్చాయి. పరిశ్రమల కారణంగా యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చాయి. ఇవన్నీ కాకుండా సంపద సృష్టించబడుతుంది. ఎప్పుడు కూడా దిగుమతులు చేసుకునే దేశంగా ఉంటున్న భారతదేశం ఇవాళ ఎగుమతులు చేసే దేశంగా కూడా రూపాంతరం చెందింది. దాని కారణంగా 864 బిలియన్ డాలర్లు ఇవాళ ఎగుమతులు చేసుకోగలుగుతున్నాం. పోయిన ఆర్థిక సంవత్సరంలో ఈ దేశ చరిత్రలో అత్యధికంగా 864 బిలియన్ డాలర్లు, అంటే దాదాపు 79 లక్షల కోట్ల ఎగుమతులు జరిగాయి. ఎగుమతులు జరగడానికి ఏంటంటే కేవలం ఒక పెట్టుబడుల కారణంగానే ఎగుమతులు జరిగాయి కాదు. ప్రభుత్వం తీసుకుంటున్న అనేక నిర్ణయాల కారణంగా ఇవాళ ఎగుమతులు జరిగాయి. దాంట్లో ప్రధానంగా మనం ప్రస్తావించుకోవాల్సింది ప్రొడక్టివ్ లింక్డ్ ఇన్సెంటివ్స్. ఏదైతే 14 ముఖ్యమైన రంగాలకి, టెక్స్టైల్ కానీ, లేదా ఫార్మసీ కానీ, లేదా సెమీ కండక్టర్స్ కానీ, ఇట్లా ముఖ్యమైన రంగాలకి ఇచ్చిన కారణంగా ఇవాళ ఈ ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ మనం ఉత్పాదన చేసుకోగలుగుతున్నాం. ఉత్పాదన చేసుకున్న తర్వాత బయట దేశాలకి ఎగుమతులు చేసుకునే దిశగా కూడా మనం పోతున్నాం. దాంట్లో దాదాపు 450 కోట్లు మర్కండైజ్ ఎక్స్పోర్ట్స్ అయితే మిగిలినవన్నీ సర్వీస్ ఎక్స్పోర్ట్స్ గా ఉంటున్నాయి. ఎక్స్పోర్ట్స్ కారణంగా మనం ఆదాయం కూడా దానికి అనుగుణంగా వస్తుంది. కాబట్టి దానికి అనుగుణంగానే 700 బిలియన్ డాలర్ల ఫారెక్స్ రిజర్వ్స్ ఉన్నాయి. ఫారెక్స్ రిజర్వ్స్ మామూలు వ్యక్తులు తెలియకపోవచ్చు, కానీ ఫారెక్స్ రిజర్వ్స్ కారణంగానే మనం బయట దేశాల నుంచి మనం చూసాం. ఇరాన్ అమెరికా కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు ఫారెక్స్ గురించి అందరూ మాట్లాడడం మొదలుపెట్టాం. విదేశీ ద్రవ్యం గురించి మాట్లాడడం మొదలుపెట్టాం. దాని కారణంగా ఇవాళ మనం బయట దేశాల నుంచి ఆ ఫారెక్స్ రిజర్వ్స్ ఉండడం వల్ల మనం సస్టైన్ కాగలిగాం, బయట దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకోగలిగాం. అది వేరే విషయం. మిగతా దేశాలతో మనం జరుపుతున్న సత్సంబంధాల కారణంగా తక్కువ చౌకగా మనం బయట ఏ దేశం లేని విధంగా మనం తెచ్చుకోగలిగాం, ఇంపోర్ట్ చేసుకుని అది పక్కన పెట్టేస్తే ఈ ఫారెక్స్ రిజర్వ్స్ కూడా పెరిగాయి. ఫారెక్స్ రిజర్వ్స్ అంటే మన ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండడానికి, మన దేశం నుంచి ఎగుమతులు ఎక్కువగా ఉండడానికి ఒక ఉదాహరణ ఫారెక్స్ రిజర్వ్స్ అనేది పెరగడం. అది ఇవాళ దేశంలో జరుగుతుంది. ఎగుమతులు పెరగడం కూడా మన దేశంలో ఒక స్వయం సమృద్ధ ఆత్మనిర్భర్ భారత్, స్వదేశంలోనే ఒక తయారీ రంగాన్ని ఊతమిచ్చేలాగా చేసుకుంటున్నాం. ఇవన్నీ కాకుండా దేశంలో ప్రధానంగా యువత మీద దృష్టి పెట్టి ఇవాళ మేధో సంపత్తి కలిగిన యువత భారతదేశంలో ఉంటున్న నేపథ్యంలో, ఈ తెలివితేటలన్నీ బయట దేశాలకు తరలిపోతున్న నేపథ్యంలో భారతదేశంలోనే యువతకి చేయూతను అందించి ఒక అద్భుతాలు సృష్టించవచ్చనే ఒక ఆలోచనతో నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చిన అనేక కార్యక్రమాలు, స్టాండప్ ఇండియా, స్టార్టప్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియా, క్లీన్ ఇండియా, ఫిట్ ఇండియా లాంటి అనేక కార్యక్రమాలు, వినూత్న కార్యక్రమాలు తీసుకొచ్చే కారణంగా యువతికి వాళ్ళ పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు జరుగుతున్నాయి. చిన్న చిన్న విషయాలు చూస్తే మనం ప్రధానమంత్రి కౌశల్ యోజన కింద 1,60,00,000 మందికి ఇవాళ నైపుణ్య శిక్షణ ఇవ్వగలిగారు. తర్వాత ఈ బడ్జెట్ లో 60,000 కోట్లతో ఐటీఐ చిన్నగా చూస్తుంటాం, నైపుణ్య శిక్షణ అక్కడే ఉంటుంది. ఐటీఐలకి 60,000 కోట్లతో ఐటీఐని అభివృద్ధి చేసే దిశగా చూస్తున్నాం. స్టాండప్ ఇండియా కింద పెద్ద ఎత్తున 25% నుంచి 35% దాకా సబ్సిడీ ఇస్తూ ఇవాళ యువతకి, ముఖ్యంగా మహిళలకి ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాం. చిన్న ఇదైనా ముద్ర దాని ఎటువంటి పూచీకత్తు లేకుండా 50,000 నుంచి
20 లక్షల దాకా ముద్రా రుణాలని తీసుకురాగలిగితే 57 కోట్ల అకౌంట్ ఇవ్వాలంటే దాంట్లో 41 లక్షల రూపాయలని ముద్ర కింద వివిధ అకౌంట్కి రీఎంబర్స్ చేయడం జరిగింది. అంటే 12 సంవత్సరాల్లో దాదాపు 42 లక్షల కోట్లు ముద్రా యోజన కింద. అంటే ఎంత కింద స్థాయిలో ఎంత ఒక బలమైన ఆర్థిక వ్యవస్థని ఏర్పాటు చేసే ప్రయత్నం జరుగుతుందో మనం చూడాల్సింది. ప్రధానంగా స్టార్టప్స్ ని మన దేశంలో ప్రధానంగా ప్రస్తావించుకోవాలి. ఇవాళ టెక్నాలజీని అనుసంధానం చేసుకొని యూపీఎస్ లో మన ప్రపంచవ్యాప్తంగా ఎట్లయితే ప్రపంచ దేశాలు ఇష్టపోయేలాగా మన యూపీఐ సర్వీస్ అందిస్తున్నాము, అదేవిధంగా స్టార్టప్లు కూడా ఒక అద్భుతం అని చెప్పాలి మన దేశంలో జరుగుతుంది. దాదాపు 400 స్టార్టప్లు మాత్రమే ఆనాడు దేశంలో ఉంటే ఇవాళ 2,35,000 స్టార్టప్లు ఉన్నాయి. దాంట్లో దాదాపు 1,20,000 ప్రధానమైన స్టార్టప్ల విలువ 33 లక్షల కోట్లు. 33 లక్షల కోట్లు. ఒకవైపు ప్రొడక్టివ్ లింక్డ్ ఇన్సెంటివ్స్ చెప్పినాను నేను. దాంట్లో ప్రొడక్టివ్ లింక్డ్ ఇన్సెంటివ్స్ కారణంగా, పెట్టుబడులు వచ్చిన కారణంగా 15,21,000 మందికి ఉద్యోగాలు వచ్చాయి. పిఎల్ఏ కారణంగా, స్టార్టప్స్ కారణంగా 33 లక్షల కోట్ల ఆస్తి క్రియేట్ అయింది, సృష్టించబడింది. అదేవిధంగా 23 లక్షల కొత్త ఉద్యోగాలు ఇవాళ యువతకు వచ్చాయి. స్టార్టప్ స్టేట్ అటువంటిది. ఇవాళ స్పేస్ రంగంలో ఒకే ఒక స్టార్టప్ ఉంటే 400 స్టార్టప్ ఉన్నాయి. ఒక ప్రైవేట్ స్టార్టప్ వాళ్ళ స్పేస్ ని ఆర్బిట్ లో పంపించగలిగిన ప్రయత్నం కూడా దేశంలో. అంటే ఇవన్నీ మన గతంలో ఊహించడానికి అవకాశం లేకుండా ఉన్నాయి. టెక్నాలజీ రంగంలో ముందుకు వెళ్తాం, సాంకేతికంగా ప్రగతి సాధిస్తాం అని ఎవరు ఊహించలేదు. దక్షిణ ధ్రువంలో చంద్రమానం, దక్షిణ ధ్రువంలో ఎవరు కూడా శాటిలైట్ దించడానికి ఈ సోకాల్డ్ సైంటిఫికలీ డెవలప్డ్ నేషన్స్ కూడా ప్రయత్నం చేయలేకపోతుంటే భారతదేశం అది చేసి చూపించింది, ప్రపంచానికి చేసి చూపించింది. ఈ రకంగా ఈ పిఎల్ఐలో దాదాపు 15 లక్షల కోట్ల ఉద్యోగాలు వచ్చాయి. స్టార్టప్స్ కారణంగా 23 లక్షల కోట్లు వచ్చాయి. దాంట్లో 125 యూనికార్న్స్ ఉన్నాయి. ఒక్కొక్క యూనికార్న్ అంటే $1 బిలియన్ వర్త్ వాల్యుయేషన్ ఉంటున్న యూనికార్న్ స్టార్టప్ ని యూనికార్న్ అంటారు. అటువంటి 125 యూనికార్న్స్ ఉన్నాయి. అంటే దేశంలో సంపద ఇది తెలివితేటలు కలిగిన యువతిని ఇవాళ ఎటువంటి ప్రపంచ నాయకులుగా తయారు చేస్తున్నాము. అందుకే స్టార్టప్స్ అప్పుగా ఉన్నాం. ఫిన్టెక్స్ కి ఇవాళ మనం ప్రపంచవ్యాప్తంగా అప్పుగా ఉన్నాం. 2030కి ఫిన్టెక్స్ వాల్యుయేషన్ $1 ట్రిలియన్ అవుతుందని. అంటే మన దేశం మొత్తం $1.7 ట్రిలియన్ ఎకానమీ నుంచి ఈ కొన్ని సంవత్సరాలు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత $4 ట్రిలియన్ ఎకానమీగా రూపాంతరం జరిగితే కేవలం ఒక ఫిన్టెక్ రంగంలోనే $1 ట్రిలియన్ సంపదని మనం 2030 నాటికి సృష్టించుకుంటాం. అందుకే నేను ఎగుమతుల గురించి, తయారీ గురించి నేను మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ ఉదాహరణ చెప్పాలంటే ఏదైనా సంఖ్యలు అంకెల రూపంలో చెప్తే గానీ మార్పు వచ్చింది తెలిసే అవకాశం ఉంటుంది. మన దేశంలో ఇవాళ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అయిపోయింది. ప్రొడక్షన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ గూడ్స్ 2014-15 సంవత్సరం నరేంద్ర మోడీ గారు మొదటి ప్రధానమంత్రి సంవత్సరానికి 190,000 కోట్లు తయారీ జరిగేది, ప్రొడక్షన్ జరిగేది. ఇప్పుడు 2025-26కి అది 13,11,000 కోట్లకు పెరిగింది. అంటే దాదాపు 7 రెట్లు పెరిగింది. అదేవిధంగా అదే ఎలక్ట్రానిక్స్ గుడ్ తయారైన గూడ్స్ బయట దేశాలకు ఎగుమతి 2014-15 సంవత్సరంలో 38,000 కోట్లు మాత్రమే ఉంటే అది కాస్త 4 కోట్ల అంటే 12 రెట్లు పెరిగి 4,24,00,000 కోట్లు 24,000 కోట్లు 4,24,000 పెరిగింది. 38,000 కోట్ల నుంచి 4,24,000 కోట్లకు పెరిగింది. అదేవిధంగా మొబైల్ ఫోన్స్ కూడా మన దేశంలో ప్రపంచంలో సెకండ్ లార్జెస్ట్ మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ గా మన దేశం తయారైంది. మొబైల్ ప్రొడక్షన్ 2014-15లో 18,000 కోట్ల విలువైన మొబైల్ ఫోన్ల తయారీ మన దేశంలో జరిగేది. ఇవాళ అది 25-26 ఆర్థిక సంవత్సరానికి 6,27,000 కోట్లకి పెరిగింది, తయారీ పెరిగింది. అదే సందర్భంలో దానికి అనుగుణంగానే ఎగుమతులు కూడా 2014-15 కోట్లు మాత్రమే, 14,000-15,000 కోట్ల ఎగుమతులు మాత్రమే మొబైల్ ఎగుమతులు జరిగితే ఇవాళ అది 2,59,00,000 కోట్లకి ఎగుమతులు జరుగుతున్నాయి. అంటే దానికి అనుగుణంగా ఇవాళ ప్రపంచ దేశాల నుంచి మనకు ఆదాయం వస్తున్నది. ఒకవైపు మౌలిక సౌకర్యాల కోసం హైవేల నిర్మాణం జరుగుతూ, రెండో వైపు రైల్వేల మీద ప్రధానంగా దృష్టి పెట్టి లాజిస్టిక్ పెంచడం. ఆ లాజిస్టిక్ పెంచే క్రమంలో వాళ్ళ కొత్త తీసుకొచ్చి వందే భారత్ లాంటివి తీసుకొచ్చి ఇవాళ చాలా సౌకర్యమైన ప్రయాణాన్ని ఇవాళ 164 వందే భారత్లు వాళ్ళ దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. మన రాష్ట్రంలోనే రైల్వే స్టేషన్లు అంటే గతంలో చాలా
దుర్గంధ భూయిష్టంగా ఉండే పరిస్థితి ఉంది. వాళ్ళు వెళ్తే ఎయిర్పోర్ట్ లాగా ఉన్నాయి. నేను కూడా మన రాయనపాడు ఎయిర్పోర్ట్ 74 రైల్వే స్టేషన్లని ఆధునీకరిస్తున్నారు. అన్ని ఒక ఎయిర్పోర్ట్ స్థాయిలో చేస్తున్నారు. ఒక ఆంధ్రప్రదేశ్లో 74 రైల్వే స్టేషన్లని ఆధునీకరిస్తున్నారు. అదే సమయంలో ఇవాళ కొత్త గ్రీన్ హైడ్రోజన్ మీద దృష్టి పెట్టి డిపెండెన్సీ తగ్గించుకోవాలనుకున్నప్పుడు గ్రీన్ ఎనర్జీ మీద ప్రధానంగా దృష్టి పెట్టారు. అదొక సక్సెస్ స్టోరీ అయితే గ్రీన్ హైడ్రోజన్ ట్రైన్స్ కూడా ఇవాళ తీసుకొచ్చారు. ఇవి కాకుండా హై స్పీడ్ రైలు నెట్వర్క్ ఇప్పుడు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు కూడా బయట దేశాల్లో ప్రయోగాలు జరిగితే మన దేశంలో ఇప్పుడు జరగాల. దానికి కానీ ఇప్పుడు 7 మన బడ్జెట్లో 7 హై స్పీడ్ నెట్వర్క్లు జరిగితే 3 హై స్పీడ్ అంటే బుల్లెట్ ట్రైన్ అనుకుంటాం మామూలుగా అయితే. ఆ 3 బుల్లెట్ ట్రైన్లు మన రాష్ట్రంలో పోతున్నాయి, తెలుగు రాష్ట్రాల్లో పోతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 3 బుల్లెట్. దేశవ్యాప్తంగా ఏదైతే మన దగ్గరే మొత్తం 1600 కిలోమీటర్లకు పైగా బుల్లెట్ ట్రైన్ల నిర్మాణం జరుగుతుంటే దాంట్లో 50% 800 కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్ నుంచి పోతున్నాయి. హైదరాబాద్ బెంగళూరులో కానీ లేదా చెన్నై బెంగళూరు కానీ హైదరాబాద్ చెన్నై కానీ. దీని కారణంగా ఇప్పుడు అమరావతి నుంచి చెన్నైకి 1.5 గంటలోనే బుల్లెట్ 3 సంవత్సరాలు రాబోతుంది. 1.5 గంటలోనే ప్రయాణం జరుగుతుంది. 45 నిమిషాలు అమరావతి నుంచి హైదరాబాద్ వెళ్ళడానికి సౌకర్యం కలుగుతుంది. ఒక సౌకర్యవంతమైన జీవితం ప్రయాణాలు కల్పించడం తప్ప దానికి ఆర్థికంగా కూడా వీటన్నిటికి ముడిపడి ఉంటుంది. దానికి అనుగుణంగా ఆర్థికంగా కూడా లబ్ధి జరుగుతూ ఉంటుంది. ఒకవేళ సంక్షేమం సేవ తీసుకురావడం నేను చెప్పాను, ప్రధానంగా మౌలిక సదుపాయాల కల్పన ఉన్నప్పుడు ప్రధానంగా లాజిస్టిక్స్ మీద ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడ నావల్ డిఫెన్స్ నుంచి ఉన్నారు. మన దేశం ప్రతిదీ కూడా చిన్న బుల్లెట్ కూడా దిగుమతి చేసుకునే పరిస్థితి నుంచి ఇవాళ దేశీయంగా పోయిన ఆర్థిక సంవత్సరంలో 1.5 లక్షల కోట్లు విలువైన డిఫెన్స్ ఎక్విప్మెంట్ ని మనం తయారు చేసుకోగలిగాం సొంతంగా. దాంట్లో 25,000 కోట్లు ఎగుమతులు చేసుకోగలిగాం. 2030 నాటికి 3 లక్షల కోట్ల డిఫెన్స్ ఎక్విప్మెంట్ ని మనం తయారు చేసుకునే దిశగా కూడా మనం పోతూ ఉన్నాం. ఇవాళ మన దగ్గర పోర్ట్ ఉంది. ఇప్పుడే బయట మీరు ఎగ్జిబిషన్ లో చూస్తే తెలుస్తుంది, 91 మిలియన్ మెట్రిక్ టన్స్ కార్గో హ్యాండ్లింగ్ చేస్తున్నారు. దేశంలో మొత్తం మీద ఇది పోర్ట్ హ్యాండ్లింగ్ కెపాసిటీ 1400 మిలియన్ మెట్రిక్ టన్స్ పర్ యానం ఉంటే ఇవాళ అది 2750 మిలియన్ మెట్రిక్ టన్స్ పర్ యానం ఉంది. అంటే 2 రెట్లు ఇవాళ పోర్ట్ హ్యాండ్లింగ్ కెపాసిటీ పెరిగింది. అదేవిధంగా కార్గో కెపాసిటీ కూడా 920 మిలియన్ మెట్రిక్ టన్స్ మాత్రమే ఉంటే ఇవాళ అది కాస్త 1600 మిలియన్ మెట్రిక్ టన్స్ పెరిగింది. మన విశాఖపట్నం పోర్టు కూడా బయట చూస్తే మీరు 92 మెట్రిక్ టన్నుల ఇవాళ కార్గో హ్యాండ్లింగ్ జరుగుతున్నాం. అంటే దీని కారణంగా ఇవాళ చౌకగా బయట దేశాల నుంచి దిగుమతులు చేసుకోవడం కానీ ఎగుమతులు చేసుకోవడం కానీ అవకాశం ఉంది. ఇండియన్ ఫ్లాగ్స్ ఉన్న షిప్ 129 ఉంటే అవి ఇప్పుడు 170కి పెరిగాయి. అంటే షిప్పింగ్ బాడీ బిల్డింగ్ కూడా మనం దేశంలో చేయగలుగుతాం. ఇవన్నీ ఆర్థిక సంపదను సృష్టించడానికి మన దేశం కూడా ఒక బలమైన ఆర్థిక వ్యవస్థగా ఏర్పాటు చేయడానికి కూడా అవకాశం ఉంది. డిఫెన్స్ పరంగా మనం సాగిస్తున్న ఇవాళ విజయాలు అయితే ప్రపంచంలో విస్తుపోయేలా ఉన్నాయి. గతంలో ఎప్పుడు చూసినా ఎక్కడ చూసినా బాంబు దాడులు జరిగే పరిస్థితులు ఉంటే గత 15 సంవత్సరాల అంతర్గత భద్రత విషయం కానీ బయట దేశాల నుంచి మన దేశంలో ఉగ్రవాదాన్ని ఊతమిచ్చి ప్రేరేపిస్తున్న దేశాలు కూడా ఇవాళ చేతులు కట్టేసే పరిస్థితి ఎక్కడ జరిగే 1-2 ఎక్కడైనా పుల్వామాలో కానీ యూరిలో కానీ లేదా మన పహల్గాంలో కానీ సంఘటనలు జరిగితే మన దేశం ప్రతిస్పందిన తీరు, ఆ శత్రు దేశానికి గురపాఠం చెప్పిన తీరు, ఆ దేశంలోకి వెళ్ళి వారి ఏదైతే ఉగ్రవాద శిబిరాలు ఉంటున్నాయో వాటిని ధ్వంసం చేసిన తీరు, తర్వాత వాళ్ళ వైపు నుంచి దాడి జరిగినప్పుడు మన పటిష్టమైన రక్షణ వ్యవస్థను చూసి వాళ్ళ చాలా అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఇష్టపడే పరిస్థితి. ఎందుకంటే ఏ దేశంలోనైనా లోపల అంతర్గత భద్రత లేకపోతే, అంతర్గతంగా దేశం సుస్థిరంగా లేకపోతే అభివృద్ధి చెందడం సాధ్యం కాదు. ఏనాడు మీరు ఉగ్రవాదంతోనో టెర్రరిజంలోనో లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజంతోనో పోరాడుతూ సతమతం అవుతా ఉంటుంటే దృష్టి అభివృద్ధి మీద కానీ సంక్షేమం మీద పెట్టడానికి అవకాశం ఉండదు. ఇవాళ ఆ పరిస్థితులపై లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అనేది ఒక సవాలుగా మారింది. ఇవాళ పూర్తిగా జీరో తీసుకురావడం జరిగింది. అదేవిధంగా బయట దేశాల నుంచి కూడా మన వైపు జరుగుతున్న దాడుల్ని ఉగ్రవాద పరంగా కానీ ఇతరత్ర దాడులు కూడా చాలా సమర్థవంతంగా మనం ఎదుర్కొంటున్నాం. ఆంధ్రప్రదేశ్కి డబుల్ ఇంజిన్ సర్కార్ కారణంగా ఆంధ్రప్రదేశ్కి ఎటువంటి లబ్ధి జరుగుతుందో మనం చూసాం. ఇవాళ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్లో పెద్ద ఎత్తున ఒక పైన కింద ఒకే ప్రభుత్వం ఉండడం కారణంగా ఒక నమ్మకం, విశ్వాసం పెట్టుబడిదారుల్లో పెరిగి ఇవాళ దేశంలో వచ్చిన పెట్టుబడుల్లో 25% ఆంధ్రప్రదేశ్ వైపే వచ్చాయి. దీంట్లో ఇవాళ మేము ప్రధానంగా మనం గుర్తించాల్సింది ఏంటంటే డబుల్ ఇంజిన్ సర్కార్ ద్వారా జరిగిన లబ్ధి. ప్రధానమంత్రి గారు ఈ రాష్ట్రానికి 5 సార్లు వచ్చారు. ఒకసారి ఈ కొత్త మంత్రివర్గం
ప్రమాణ స్వీకారం చేస్తున్న నేపథ్యంలో ఒకసారి వచ్చారు, ఒకసారి యోగాంధ్ర దీంట్లో వచ్చారు. ఆ 2 సందర్భాలను వదిలేస్తే వచ్చిన 3 సందర్భాల్లో కూడా ఇదే విశాఖపట్నంలో ఫిబ్రవరి 8 పోయిన సంవత్సరం వచ్చిన రోజు 2,10,000 కోట్ల గ్రీన్ హైడ్రోజన్ దగ్గర నుంచి, లేదంటే మన ఈ కొత్త రైల్వే జోన్ దగ్గర నుంచి, లేదా బల్గర్ పార్క్ దగ్గర నుంచి 2,10,000 కోట్లకి విలువైన వివిధ పనులకి, చాలా పెద్ద పనులకి ఆనాడు శ్రీకారం చుట్టారు, భూమి పూజ చేశారు. రెండో సందర్భంలో అమరావతికి వచ్చారు. అమరావతిలో కూడా ఇవాళ 56,000 కోట్లకి ఒకే రోజు భూమి పూజ చేశారు. ఇప్పటికే అమరావతికి ప్రత్యేకంగా రాష్ట్రం ఏ విభజన జరిగినప్పుడు కూడా లేని విధంగా అది అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, స్టామ్ వాటర్ ట్రైన్ కానీ, లేదా అమరావతి నిర్మాణం కోసం కానీ, లేదా అమరావతి నుంచి బెంగళూరు దాకా ఎక్స్ప్రెస్ వే నిర్మాణం కానీ, లేదా ఫ్యూచర్ సిటీ నుంచి హైదరాబాద్ దాకా ఎక్స్ప్రెస్ వే ఎలివేటెడ్ కారిడార్ కానీ, లేకపోతే ఈ అమరావతి చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డుకి ఆమోదం తెలిపి దానికి ఒక 32,000 కోట్ల ఆమోదం తెలపడం కానీ, ఒక గ్రోత్ ఇంజన్ లాగా అమరావతిని ఏర్పాటు చేయడం కాకుండా 50,000 కోట్ల పనులు చేసి ఇవాళ మొన్న చూసాం, ఒక వారం క్రితం 1,250 కోట్లు సిజిఓ ఆఫీస్ కాంప్లెక్స్ కోసం మంజూరు చేశారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు నివాసం ఉండడం కోసం మళ్ళీ ఒక 1,250 కోట్లు, కలిసి 2,500 కోట్లు. అంటే ఒక ఎకో సిస్టమ్ ని ఏర్పాటు చేసే దిశగా అమరావతిని ఒక ఫ్యూచరిస్టిక్ దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి చేసుకుంటున్న చర్యల్లో కేంద్ర ప్రభుత్వం కూడా సహకారం అందించడమే కాకుండా 15,000 కోట్ల గ్రాంట్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళ దాని కారణంగా రాయలసీమ ప్రాంతం ఒక డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా, లేకపోతే డిఫెన్స్ అంకా అడ్వాన్స్డ్ మీడియం అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ తయారీ కూడా అక్కడ మొదలవుతుంది. అదేవిధంగా 2 ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లు ఉండడం, లేదా సోలార్ ఎనర్జీకి, లేదా ఈ హైబ్రిడ్ ఎనర్జీకి టీఎస్పీ పంప్ స్టోరేజ్ ప్రాజెక్ట్స్ కానీ, లేకపోతే విండ్ పవర్కి కానీ ఇస్తున్న నూతన కారణంగా రాయలసీమ ప్రాంతం ఇవాళ సోలార్ హబ్గా, డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా, ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా, డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా కావడమే కాకుండా హార్టికల్చర్ హబ్గా కూడా అక్కడ సహకారం అందిస్తున్న విషయం కూడా మనం చూస్తున్నాం. ఆ ప్రాంతం అభివృద్ధి, మధ్యలో కోస్టల్ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఉత్తరాంధ్ర అత్యంత వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతం కోసం ప్రధానంగా దృష్టి పెట్టి మొన్న మంజూరు చేసిన అనేక ప్రాజెక్టులు ఉత్తరాంధ్ర ప్రాంతానికి వస్తే ఇవాళ కొత్తగా ఈ ఐటీ రంగంలో కానీ, ఒక డిజిటల్ రంగంలో కానీ విశాఖపట్నాన్ని ఒక హబ్గా చేసి ఒక పారిశ్రామిక వృద్ధి మాత్రమే కాకుండా ఒక ఫైనాన్షియల్ సిటీ లాగా, బాంబేకి పోటీ పడేలాగా ఫైనాన్షియల్ సిటీ లాగా కూడా ప్రయత్నం చేస్తున్న కారణంగా ఇవాళ అనేక రకాలైన పెట్టుబడులు ఆశ్రమికలు కావచ్చు, లేదా గూగుల్ కావచ్చు, లేదా అదానీ కావచ్చు, రిలయన్స్ కావచ్చు, పెద్ద ఎత్తున పెట్టుబడులు కూడా ఇక్కడికి వస్తున్నాయి. దాని కారణంగా విశాఖపట్నం రూపురేఖలు మారుతుంటే కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా చాలా సంపూర్ణమైన సహకారం ఇక్కడ అందుతూ ఉంది. ఇవన్నీ కాకుండా అందరికీ ఒక ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మనోభావాలకు సంబంధించిన విశాఖ ఉక్కు అంటే ఆంధ్ర హక్కు అనే విధంగా మాట్లాడుతుంటే, ఒక విధానపరమైన నిర్ణయం పివి నరసింహారావు గారి సమయంలో తీసుకున్న తర్వాత ఒక స్ట్రాటజిక్ డిజిన్వెస్ట్మెంట్ చేయాలనుకుని దాంట్లో స్టీల్ ప్లాంట్ కూడా పెట్టినప్పటికీ కూడా వాటి నుంచి బయటకు వచ్చి మళ్ళీ ఇక్కడ ప్రాంత ప్రజల మనోభావాలని కాపాడుతూ, గౌరవిస్తూ ఇవాళ 11,400 కోట్లు ఇన్ఫ్యూజన్ చేసిన, ఫైనాన్షియల్ ఇన్ఫ్యూజన్ చేసిన, మళ్ళీ రివైవల్ కోసం కొత్తగా 8,000 కోట్ల ప్రతిపాదన చేసిన, ఇక్కడ మనోభావాలు కాపాడుకుంటూ అదేవిధంగా ప్రొడక్టివిటీని పెంచి వాళ్ళ నష్టాల్లో ఉంటున్న స్టీల్ ప్లాంట్ మళ్ళీ కాపాడుకునే ప్రయత్నం చేయడం కూడా మనం చూసాం. ఈ విధంగా పెద్ద ఎత్తున విశాఖ ప్రాంతానికి రైల్వే జోన్ ఎప్పటి నుంచో అందరికీ రైల్వే జోన్ రావాలని కోరుకునేది. ఒక కోస్టల్ సౌత్ కోస్టల్ రైల్వే జోన్ నియమించి ఇక్కడ నుంచి విశాఖపట్నం నుంచి నా నియోజకవర్గం ధర్మవరం దాకా కూడా రాష్ట్రమంతా ఒక జోన్ను ఏర్పాటు చేయడం, రకంగా రాష్ట్రాన్ని అనేక రకాలుగా ఆదుకోవడానికి కార్యక్రమాలు కూడా తీసుకొస్తున్నారు. వీటిని తెలియజెప్పడం భోగాపురం ప్రధానంగా, భోగాపురం ఇక్కడ అది కేవలం ఒక రన్వే మాదిరిగా చూడడానికి లేదు. భోగాపురం రన్వే ఈ రాబోయే పెట్టుబడులకి గేట్వేగా చూడాల్సిన పరిస్థితి ఉంది. ఇవాళ ప్రధానమంత్రి గారు 1వ తేదీ వచ్చి దాన్ని ప్రారంభించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ స్లిమ్ అండ్ స్మార్ట్ రైల్వే ప్రాజెక్టుగా కూడా ఈ మన సౌత్ కోస్టల్ రైల్వే కూడా తయారైంది. అదేవిధంగా విశాఖ ఎకనామిక్ రీజన్ మీద దృష్టి పెట్టి ఇక్కడ ఒక హబ్ అండ్ స్పోక్ మోడల్లో ఎకనామిక్ రీజన్ అభివృద్ధి చేసి ఉత్తరాంధ్ర ప్రాంతంలో కూడా అత్యంత వెనుకబడిన ప్రాంతం ఉంటున్న ఉత్తరాంధ్రలో కూడా పారిశ్రామిక వృద్ధి ద్వారా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని, ఇక్కడ ఉంటున్న ప్రజలకి, చదువుకుంటున్న యువతకి అందరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. డేటా సెంటర్ అనేక రకాలైన మిషన్లు తీసుకొస్తూ ఇవాళ అదేవిధంగా
డిపెండెన్సీ. ఇంకో డిపెండెన్సీ ఏంటంటే మనం ఏది వాడాలి, ఏ చిప్పు వాడాలని కూడా తైవాన్ నుంచి ఇతర దేశాల నుంచి డిపెండెన్సీ ఉంటున్న నేపథ్యంలో డిపెండెన్సీని తగ్గించడం కోసం సెమీ కండక్టర్ మిషన్ తీసుకొచ్చి 1,60,000 కోట్ల పెట్టుబడితో సెమీ కండక్టర్ మిషన్ తీసుకొచ్చాం. దాని కారణంగా మన ఆంధ్ర ప్రాంతానికి ప్రధానంగా లబ్ధి చేకూరబోతుంది. ఎందుకంటే మనది మినరల్ రిచ్ స్టేట్ కాబట్టి ప్రధానంగా రేర్ అర్త్ మినరల్స్ అనేవి మన రాష్ట్రంలో ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మరీ ప్రధానంగా బైరేడీస్ రాయలసీమలో ఏదైతే ఉంటుందో దేశంలో ఉండే మొత్తం బైరేడీస్ నిధుల్లో డిపాజిట్స్ లో 92% కేవలం మన రాష్ట్రంలో ఉంటున్నాయి. కాబట్టి ఈ రేర్ అర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్ మినరల్స్ ఒక మిషన్ తీసుకొచ్చి దాంట్లో కారిడార్ ఏర్పాటు చేసి ఒరిస్సా నుంచి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ దాకా చేశారు. దీని కారణంగా ఆంధ్రప్రదేశ్ ప్రధానంగా రాయలసీమ ప్రాంతాల్లో ఎక్కడైతే మినరల్ ఎక్కువ ఉన్నాయో ఈ ప్రాంతాల్లో విస్తృతమైన అభివృద్ధి జరగబోతుంది. భవిష్యత్తు మనం ఆధారపడడం కాకుండా భవిష్యత్తులో దేశాలు మన మీద ఆధారపడే దిశగా కూడా ఇవాళ నిర్ణయాలు తీసుకుంటుంది. దీని కారణంగా మన రాయలసీమ ప్రాంతం ప్రధానంగా విశాఖపట్నం, విజయనగరం, ఒరిస్సా బెల్ట్ కూడా తెలంగాణతో అనుసంధానం చేసే విధంగా హైవేల నిర్మాణం కూడా రాష్ట్రంలో జరుగుతున్నాయి. ఇవి ప్రధానంగా చూస్తే విద్య, వైద్యం మీద కూడా ప్రధానంగా దృష్టి పెట్టి ప్రభుత్వం తీసుకొచ్చిన అనేక, అంటే ఈ ప్రధానమంత్రి అయ్యే నాటికి ఈనాటికి ఈ పబ్లిక్ స్పెండింగ్ ఏదైతే హెల్త్ సెక్టర్ మీద ఉండిందో అది కేవలం 28% మాత్రమే ఉంటే అది లాస్ట్ ఇయర్ ఎకనామిక్ సర్వే చూస్తే 49% పెరిగినట్టుగా పబ్లిక్ హెల్త్ మీద పబ్లిక్ సెక్టర్ స్పెండింగ్ దాదాపు 50% పెరిగింది. అదేవిధంగా ఆయుష్మాన్ భారత్ కార్డు తీసుకురావడం వల్ల 5 లక్షలు అయితే వైద్య సహాయం దేశంలో ఎక్కడైనా పొందడానికి అవకాశం ఉందో 60 కోట్ల మంది లబ్ధి పొందుతున్నారు. దాని కారణంగా అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ 1.5 లక్షలు తగ్గిందనేది చూస్తున్నాం. ఇది ఈ వైద్య రంగంలో కూడా ప్రధానంగా తీసుకుంటున్నారు. 840 మెడికల్ కాలేజీలు ఉంటే ప్రైవేటు, ప్రభుత్వ రంగంలో అవి 2,100 మెడికల్ కాలేజీలు పోయాయి. ప్రధానంగా ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు ఐఐఎంలు, ఐఐటీలు ఇవన్నీ సంఖ్య పెరుగుతున్నాయి. కేవలం 6 మాత్రమే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఉంటే ఇవాళ 24 రాష్ట్రాల్లో ఉన్నాయి. 6 రాష్ట్రాల్లో మాత్రమే మెట్రో సేవలు అందుతూ ఉంటే అది ఇవాళ 24 రాష్ట్రాలకు మెట్రో సేవలు అందుతున్నాయి. అంటే చెప్పుకుంటూ పోతే ఈ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఈ 12 సంవత్సరాల్లో ఏ స్థాయిలో జరిగిందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది. ప్రధానంగా అంటే చిన్న చిన్న విషయాలు చూసిపెట్టి ఇల్లు కట్టిన తర్వాత వాళ్ళకు టాయిలెట్ ఇచ్చారు, టాయిలెట్ కట్టిన తర్వాత వంట చేసుకోవడానికి సిలిండర్ ఇవ్వడం, ఇవన్నీ కాకుండా ప్రతి ఒక్కరికి కుటుంబంలో బీమా కల్పించడం, మంచి రిజర్వ్ కోసం ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్, మీన్స్ బేస్డ్ స్కాలర్షిప్ ద్వారా ఆదుకునే ప్రయత్నం చేయడం, వారి ఉన్నత చదువుల కోసం ప్రతిష్టాత్మక విద్యా సంస్థలని రాష్ట్రంలో ఐఐఎం ఉంది, ఐఐటి ఉంది, ఎన్ఐటి ఉంది, తర్వాత ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఉంది, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ టూరిజం మేనేజ్మెంట్ ఉంది, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్ ఉంది, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం ఇంజనీరింగ్ టెక్నాలజీ ఉంది, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం ఇంజనీరింగ్ ఉంది, సెంట్రల్ యూనివర్సిటీ ఉంది, ట్రైబల్ యూనివర్సిటీ ఉంది, హార్టికల్చర్ యూనివర్సిటీ. ఈ రాష్ట్రానికి ఇవన్నీ కాకుండా మ్యారిటైమ్ యూనివర్సిటీ వచ్చింది, ఏఏ యూనివర్సిటీ కూడా వస్తుంది. ఇటువంటి విద్యా సంస్థల్ని తీసుకొచ్చి చేయడం కాకుండా ఇంటికి ఉచిత విద్యుత్ అందించే విధంగా పిఎం సూర్యగర్, మీడియాని ఎందుకు ప్రధానంగా ఇవన్నీ ప్రస్తావిస్తున్నా చిన్న ఇదంటే ప్రజల్లో అవగాహన కలిగించాలి. 1 కోటి మందికి ఏదైతే 4 కోట్ల మంది ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇల్లు ఇస్తున్నారో అదేవిధంగా 1 కోటి ఇళ్లకి సూర్యగర్ ద్వారా, ప్రధానమంత్రి సూర్యగర్ ద్వారా 78,000తో 3 కిలోవాట్ పవర్ జనరేట్ చేయడానికి ఇంటి మీద సోలార్ పెట్టుకొని ఒక వినియోగదారుని ఉత్పత్తిదారుగా తయారు చేసి తర్వాత దాని నుంచి ఆదాయం పొందే విధంగా కూడా 3 కిలోవాట్ దాకా ఇవాళ కేంద్ర ప్రభుత్వం సహకారంతో 78,000 సబ్సిడీ ఇస్తుంది. 2 కిలోవాట్ దాకా అయితే 60,000 సబ్సిడీ ఇస్తుంది, 3 కిలోవాట్ అంటే 75,000 సబ్సిడీ ఇస్తుంది. దాని తర్వాత డిస్కౌంట్ వాళ్ళే ఏజెన్సీ వస్తాడు, వెండర్ వచ్చేసిన తర్వాత పైన సోలార్ ప్యానల్ పెడతారు, సోలార్ ప్యానల్ కేబులింగ్ చేస్తాడు, వైరింగ్ ఇస్తాడు, వైరింగ్ ఇచ్చిన తర్వాత మిషన్ పెడతాడు, మళ్ళీ అర్తింగ్ కూడా ఇచ్చేసి వెళ్ళిపోతాడు. మనం చేయాల్సింది ఏంటంటే మనం వాడుతున్న మీటర్లు అయిన తర్వాత మిగిలిన దాన్ని డిస్కామ్ ద్వారా అమ్మడానికి కూడా ఉంది. 1 నేషన్ 1 గ్రిడ్ ఉంటున్న దేశం ప్రపంచంలో ఒకే ఒక దేశం. ఎక్కడో కన్యాకుమారి నుంచి లడక్ దాకా కూడా కరెంటు సప్లై చేయడానికి ఇది ఒకే గ్రిడ్ ఉంటున్న దేశం మన దేశమే. కాబట్టి దీని లబ్ధి కూడా ప్రజలకు అందించాల్సిన అవసరం ఉంది. ఇవాళ వార్తల ద్వారా ప్రధాన ఉద్దేశం ప్రభుత్వాలు అందిస్తున్న పథకాల్ని ప్రజల దాకా తీసుకెళ్ళడం, దాని లబ్ధి వారికి లభించేలా చేయడం, పేదరికం నుంచి వాళ్ళని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేయడం, తద్వారా ఒక కుటుంబాన్ని నిర్మించడం, దాని ద్వారా ఒక సమాజాన్ని నిర్మించడం, వారికి ఆర్థికంగా బలమైన సమాజాన్ని నిర్మించడం. తద్వారా మాత్రమే మన దేశం ఆర్థికంగా మెరుగుదల సాధించినప్పుడు, రక్షణపరంగా శక్తివంతమైనప్పుడు మాత్రమే మనం ప్రపంచ దేశాల్లో ముందు స్థాయిలో ఉండగలం. కాబట్టి దీనికి ప్రభుత్వం చేస్తున్న పనులు చేస్తుంటే
మీడియా మాధ్యమంలో కూడా ప్రజల్లో విస్తృతంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అనేక విషయాలను ఇవన్నీ మాట్లాడుతూ కూర్చోవాలంటే కొన్ని ఇది పడుతుంది, గంటలు పడుతుంది. కాబట్టి క్లుప్తంగా ప్రధానంగా తీసుకుంటున్న వీటిని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. పిఎం కుసుమ్ ద్వారా కూడా ఒక ఎక్కడ పంట ఎక్కడ పొలం ఉంటే ఆ పొలంలోనే కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇవాళ మనం ఇది పెట్టుకోవడం జరిగింది. దీంట్లో నేను చెప్పినట్టు సూర్యగర్లో కేంద్ర ప్రభుత్వము 200 యూనిట్ల దాకా 60,000 సబ్సిడీ వస్తుంటే బీసీ ఎస్సీ ఎస్టీ కుటుంబాలకి రాష్ట్ర ప్రభుత్వం మిగిలిన సబ్సిడీ 55,000 అంటే పూర్తిగా ఉచితంగా పెట్టుకునే అవకాశం కలిగిస్తారు. ఈ విధంగా డబుల్ సర్కార్ కేంద్రంలో రాష్ట్రంలో ప్రజలకు లబ్ధి చేకూర్చడం, తద్వారా డిపెండెన్స్ తగ్గించుకునే ప్రయత్నం, గ్రీన్ ఎనర్జీని ఎంకరేజ్ చేయడం, తర్వాత ఈ ఫాజిల్ ఎనర్జీ ఏదైతే ఉందో దాని ద్వారా పర్యావరణానికి కూడా ఇబ్బందులు వస్తున్న నేపథ్యంలో మనం బొగ్గు ద్వారా చేస్తున్న దీంట్లో థర్మల్ ప్రాజెక్ట్స్ కారణంగా పర్యావరణం దెబ్బతింటుంది. తర్వాత బొగ్గు మనం బయట దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని మన రాష్ట్రంలో ఉంటున్న పరిస్థితులు దృష్టిలో పెట్టుకుని మన రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీని కూడా డెవలప్ చేయాలి. దేశవ్యాప్తంగా కూడా జరుగుతున్న ఏదైతే సోలార్ పాలసీ తీసుకొచ్చారో దాని కారణంగా మనం ఇవాళ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన నాటికి కేవలం 10 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ జనరేట్ అవుతుంటే ఇప్పుడు 250 గిగావాట్ల జనరేట్ అవుతుంది. 230 నాటికి 500 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీని డెవలప్ చేయాలి అనేది మనం లక్ష్యంగా పెట్టుకున్నాం. కాబట్టి ఈ విషయాన్ని చిన్న కార్యక్రమాలను కూడా ప్రజలకు తీసుకెళ్ళడానికి మీరు సహకారం అందించాల్సిందిగా ఇంకా మీరందరూ బాధ్యతాయుతమైన జర్నలిస్టులు. అదేవిధంగా సమాజంలో ఏదైనా జరుగుతుంటున్నప్పుడు వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి వాటి పరిష్కారం దిశగా ప్రయత్నాలు చేయాల్సిందిగా నేను కోరుకుంటూ ఇవాళ ఈ వార్తాలాప్ కార్యక్రమానికి వచ్చిన సందర్భంగా జర్నలిస్ట్ మిత్రులందరికీ మరొకసారి నమస్కారం చేస్తున్నాను.